మనస్సు పడే మౌన రోదన పార్ట్ 38. కొన్ని చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నాను, కానీ నిన్ను మాత్రం ఈ జన్మకు వీడను. తప్పక నిన్ను వీడాను అంటే నా ప్రాణం పోవటమే జరుగుతుంది, లేదా ఇక ఈ జన్మలో నేను కూడా ఏ ఆడదాని జోలికి పోను అని నీకు మాటిస్తా అని అమృతకు చెప్పాడు. అమృత తాలి కడతానంటున్నాడు, తన దాన్ని చేసుకుంటా అంటున్నాడు. అతని బాధను అర్థం చేసుకుని ప్రాణంగా ప్రేమించాను, తాలిని కట్టాక నీ దాన్ని చేసుకుని కూడా మోసం చేస్తే ఇక ఈ జన్మకి ఇలానే ఉంటాను. అదొకటి గుర్తుంచుకొని మీరు ఆలోచించి నా మెడలో తాలి కట్టండి. మీ బాధ ఏంటో చెప్పుకోలేకపోతున్నారు, చెప్పే టైం వస్తే మీరే చెప్తారు అని నేను కూడా అడగటం లేకపోతున్నా. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్మాను, తాలి కట్టాక కూడా మోసపోయాను అంటే అసలు ఈ జన్మకి ఇటువంటి బంధాలు లేకుండా ఉంటేనే మంచిదని బ్రతికేస్తా, ఆలోచించండి అని అమృత రాహుల్కి చెప్పింది. రాహుల్ ఆమెను ఇష్టంగా కౌగలించుకొని నుదుటిపై ముద్దు పెట్టి, ఇప్పటి నుంచి నా ప్రాణం నా తనువు నీకే మాటిస్తున్నాను అని ఆమెకు మాట ఇచ్చి, ఎవరికీ తెలియకుండా ఎవరూ లేని సమయంలో మహాదేవి సన్నిధిలో అమృతకు తాళి కట్టి, అమ్మ మా సమస్యలు మొత్తం నీవే తీర్చేసి మా జీవితానికి పూలబాటలు వెయ్యమని అమృత రాహుల్ ఇద్దరు మహాదేవిని కోరారు. మహాదేవి ఆశీర్వాదం వారి జీవితాలకు ఉంటుందని రాహుల్ నమ్మి అమృతను తన భార్యను చేసుకున్నాడు. సూర్య శ్రావణితో ఏంటే ఏదో మూడీగా ఉంటున్నావు అన్నాడు. శ్రావణి ఏమో బావా, ఒంట్లో నాకు ఏదో అనిపిస్తుంది, అర్థం కావటం లేదు అన్నది. సూర్య శ్రావణిని డాక్టర్కి చూపిస్తే తను బానే ఉంది అంటున్నారు, కానీ శ్రావణి మాత్రం ఉలిక్కి పడటం, మౌనంగా ఉండటం, ఏదో దీర్ఘంగా ఆలోచించటం చేస్తుంది. సూర్యకి శ్రావణిలో మార్పు స్పష్టంగా అనిపిస్తుంది. శ్రావణి అలా ఫీల్ అవ్వకూడదు అనే ఇంత దూరం తనతో తెచ్చుకున్నాడు. పనులన్నీ ఆపి మరీ తన పక్కన ఉంటున్నా కానీ శ్రావణిలో రోజు రోజుకు ఏదో మార్పు అర్థం కావటం లేదు. అలా కష్టంగా శ్రావణికి 8వ నెల వచ్చింది. అప్పటికి గోరా తలపెట్టిన కార్యం 30 రోజులు గడిచింది. ఇంకొక 60 రోజుల్లో వారు అనుకున్న కార్యం చెయ్యటానికి ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ శ్రావణిలో సంధ్య అలజడులు మొదలైనాయి. శ్రావణిలో ఉన్న సంధ్యకు మనసు నిలవటం లేదు. ఒకానొకప్పుడు శ్రావణిలో కలిసిపోయి సూర్యతో విడదీయని బంధంలా ఉండాలి అనుకున్న సంధ్య ఆత్మ ఇప్పుడు శ్రావణిలో మనసు నిలవటం లేదు. ఊరు పొలిమెరలు దాటారు, ఆమెకు ఏమీ అర్థం కావటం లేదు. సంధ్య ఆత్మకు బిడ్డకి ఏదో ప్రమాదం అని మనసుకు అనిపిస్తుంది. శ్రావణి దేహంలో ఉన్న సంధ్య ఆత్మ అందుకే శ్రావణిని కృంగదీస్తుంది, అది ఎవ్వరికీ తెలియదు. సూర్య తల్లికి ఫోన్ చేసి శ్రావణి ఎందుకో దిగులుగా ఉంటుంది, అర్థం కావటం లేదమ్మా, ఒకసారి స్వామీజీని కనుక్కోమని చెప్పాడు. గౌరీ రమణి గారు ఇద్దరు స్వామీజీని అడుగగా అతను నేను ఈరోజు అమ్మవారికి పూజ చేసి అష్టదిగ్బంధన చక్రం వేసి అడుగుతాను, అమ్మ పలికిన మాటలను బట్టి మీకు చెప్తాను అని చెప్పాడు. సూర్య రమణి గారు గౌరీ ఇద్దరు కోటకు బయలుదేరారు. స్వామీజీ ఏ రోజు లేనిది ఏంటో అని అతనికి కూడా ఏదో తెలియనిది జరుగుతుంది, అంతా అయిపోయింది అనుకున్నాము కదా అన్న ఆలోచన. మహా ఇక్కడే ఉంది, శ్రావణికి బాగుండకపోవటం ఏంటి? స్వామీజీ కూడా అర్థం కాల. స్వామి దివ్య దృష్టికి కూడా ఏమీ గోచరించటం లేదు. ఆ రోజు సాయంత్రం పూజ అనంతరం గర్భగుడిలో శంకుచక్ర పూజ చేస్తూ అమ్మని ఆహ్వానించాడు. స్వామికి అమ్మ దివ్యవాణి వినపడుతుంది. స్వామి అమృతతో ఏం జరుగుతుంది, స్వామి అమ్మతో ఏం జరుగుతుంది తల్లి అని అడిగాడు. మహా ప్రాణాలు బలి అడుగుతున్నారు అసురక్షుద్ర అని అమ్మవాణి పలకగానే స్వామి ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచాడు. స్వామీజీ గర్భగుడిలో అమ్మ చెంతన చెమటలు ప్రవాహమైపోతున్నాయి. స్వామికి ఏమి అర్థం కావటంలే. అసలు అసురక్షుద్ర ఎప్పుడు అంతమైపోయాడో, వాడిప్పుడు ప్రాణాలు బలి కోరటం ఏంటి? స్వామీజీకి అర్థం కాక వెంటనే గర్భగుడిలో నుంచి బయటికి వచ్చి కోనేటిలో స్నానమాచరించి
మడిబట్టలతోనే గర్భగుడిలోకి వెళ్ళి అష్టదిగ్బంధన చక్రం వేశాడు. శంకుచక్ర పూజలో అమ్మవాణి వినిపిస్తుంది కాని జరిగేది పలికి వెళ్ళిపోతుంది. మహాప్రాణాలు కోరుతుంది. అసురక్షుద్ర అనగానే దానికి పరిహారం ఏం చెయ్యాలి అనేది స్వామీజీకి తోచలేదు. అయినా అసురక్షుద్ర ఎప్పుడూ అంతమైపోయాడు. ఆ అలజడితోనే ఇక అమ్మతో నేరుగా మాట్లాడాలి అని అష్టదిగ్బంధన చక్రం వేసి అమ్మను పిలిచాడు. ఇప్పుడు అమ్మ దివ్యవాణి స్వామీజీకి స్పష్టంగా వినపడుతుంది. సమాధానాలు చెప్తుంది. స్వామీజీ, అమ్మ, అసురక్షుద్ర ఎప్పుడూ అంతమైపోయాడు. ఇప్పుడు అతను మహాని బలి కొనటమేంది అన్నాడు. అమ్మ, అసురక్షుద్ర నా చేతిలో బలయ్యాడు కాని వాడి దేహం ఇప్పటికీ అలానే ఉంది. వాడికి మరల ప్రాణం పోయటానికి ఆ ఘోరాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ వచ్చింది పాప ఆత్మ. సంధ్యను ప్రతి తరంలో పాప ఆత్మకు తెలియకుండానే సంధ్యను ఆ ఘోరాల నుంచి కాపాడుతూ వస్తుంది. ఇప్పుడు పాప ఆత్మ మహలో ఐక్యమైపోయింది. మానవ జన్మలో ఉన్నది. ఇప్పుడు పాప ఆత్మ లేదు. సంధ్య ఆత్మ శ్రావణిలో ఐక్యమైపోయింది. అక్కడికి అందరము అనుకున్నాము. నన్ను 10 తరములు పూజలకు అందుకోకుండా చేసిన సంధ్య రక్త తర్పణం, ఆమె రక్తం నాపై చింది నేను 10 తరాలు క్షీణించాను. అది అఘోరాలకు కనిపెట్టేసి అసురక్షుద్ర దేహాన్ని పదిలం చేశారు. సంధ్య రక్తంతో అతనికి ప్రాణం వస్తుంది అని వారు కనిపెట్టేశారు. నాకు ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు సంధ్య దేహాన్ని వీడి శ్రావణిలో ఐక్యమైంది. సంధ్య దేహము అఘోరాల దగ్గర ఉన్నది అని అమ్మ చెబుతుంటే, స్వామి, అదేంటమ్మా, సంధ్య దేహంలో అవయవాలు దానం చెయ్యబడ్డాయి అన్నాడు. అమ్మ, అక్కడి వరకు నిజమే. అది మొత్తం అఘోరాల మాయ జాలం. అఘోరాలు సంధ్య దేహాన్ని దొంగిలించారు. ఆమె తలకు దెబ్బ తగలటం వల్ల స్పందించలేదు అని దేహాన్ని అప్పజెప్పారు. కానీ ఆమె ప్రాణం దేహంలోనే ఉంది. అది అఘోరాలకు తెలుసు. సంధ్య దేహం నుంచి రక్తాన్ని స్వీకరించటానికి అసురక్షుద్రకి ప్రాణం పోయటానికి తీసుకుని వెళ్ళారు. వారికి కాలం కర్మం గడియలు కలిసి రాక పాప ఆత్మ శ్రావణిని అల్లడి తల్లడి చేస్తుందని సంధ్య పాప ఆత్మతో పోరాడటానికి తన దేహాన్ని వదిలేసి పరుగున వచ్చింది. తరువాత జరిగిందంతా నీకు తెలుసు. ఇప్పుడు సంధ్య దేహానికి వేరే ఆత్మతో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ రక్తం అసురక్షుద్రకి పనికిరాదు అని అమ్మ అంటుంటే, స్వామి, అంటే మహారక్తమా అన్నాడు. అవును, సంధ్య రక్తంతో సమానమైన రక్తం. ఆమె పేగు బంధం. అందులో మహా జాతకురాలు నా గడియల్లో పుట్టింది. ఇప్పుడు అసురక్షుద్రకి మహా కావాలి. మహని ఎత్తుకుపోవటానికి సంధ్య మరలా రాబోతుంది అని అమ్మ చెబుతుంటే, స్వామి, మరి శ్రావణి అక్కడ బాధపడటానికి కారణం అన్నాడు. అమ్మ, భర్తపై కోరిక పెట్టుకొని శ్రావణిలో కలిసిపోయింది సంధ్య. ఈరోజు తన వల్ల బిడ్డ ఆపదలో పడుతుంది అంటే తల్లి మనసు ఏం చేస్తుంది అన్నది. స్వామి, అంటే శ్రావణిలో సంధ్య బిడ్డ కోసం ఆరాట పడుతుందా అన్నాడు. అమ్మ, అవును, బిడ్డ కోసం శ్రావణి దేహాన్ని వీడాలని చూస్తుంది. స్వామి, ఒక్కసారి వీడితే ఇక శ్రావణి సూర్యని తను చేరుకోలేదు. అలా ఎలా వచ్చేస్తాదమ్మా అన్నాడు. అమ్మ, బిడ్డ ఆపదలో ఉంది అంటే భర్త కోసం ఎవరూ చూడరు. బిడ్డ తన వల్లే ఆపదలో పడ్డది అంటే ఏ తల్లి మనసు ఊరుకుంటుంది అన్నది. స్వామీజీ, ఇప్పుడు మరి సంధ్య ఏం చెయ్యగలదు? అమ్మ, బిడ్డను కాపాడుకోగలదు. ఘోరాలకు సంధ్య దేహంలో వేరే ఆత్మను ప్రవేశపెట్టి మహని ఎత్తుకుపోయి ఆమె రక్తంతో అసురక్షుద్రను బ్రతికించాలి అనుకుంటున్నారు. సంధ్య దేహంలో సంధ్య ఆత్మ చేరితే మహని వాళ్ళు వదిలేస్తారు. స్వామి,
అమ్మ, ఏదేమైనా అసురక్షుద్ర బ్రతికే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అసలు అసురక్షుద్రను కాలగర్భంలో కలపలేవా తల్లి అన్నాడు. అమ్మవారు, ఈసారి అసురక్షుద్రని కాలగర్భంలో కలిపే పనిని ఒక సంధ్య మాత్రమే చెయ్యగలదు. ఇక్కడ నేను అసురక్షుద్రను ప్రాణం లేకుండా చేశాను. సంధ్య రక్తంతో అతనికి ప్రాణం వస్తుంది. ఒక విగడియ మాత్రమే నేను సంధ్యకు సహాయం చేయగలను. అది కూడా ఆమె దేహంలో ఆమె ఆత్మని ప్రవేశింపపెట్టడానికి మాత్రమే. ఈసారి అసురునకు అంతం చేసేది, ప్రాణం పోసేది ఏదైనా కానీ సంధ్యదే బాధ్యత. స్వామి, సంధ్య వల్ల అవుతుందా అమ్మా అన్నాడు. సంధ్య రక్తము అష్టచక్రంలో ఒక్కసారి ప్రవేశిస్తే అక్కడ నుంచి రక్తము అసురకు చేరితే వాడు బ్రతుకుతాడు. అష్టచక్రంలో రక్త ప్రవాహము ఆపితే అసురక్షుద్ర బతకడు. ఒక్కసారి అష్టచక్రంలో సంధ్య రక్తము ప్రవేశించాక అదే అతనికి జననమైన మరణమైన ఆఖరు అంటుంటే, స్వామి, అది ఆపే శక్తి మీకు లేదా అమ్మా అన్నాడు. అమ్మ, సంధ్య రక్తము అష్టచక్రంలో ఉన్నప్పుడు దేవతా శక్తులు క్షీణింపటానికి కట్టుపోస్తారు. అక్కడ మానవ మాతృలే ఆ పని సాధించాలి. సూక్ష్మంగా ఆలోచిస్తే నీకు ఆ పని బోధపడుతుంది. నీ ద్వారా సంధ్యకు చేరుతుంది. సంధ్య బ్రతికినా కానీ 1 సంవత్సర కాలమే ఆమెకు ఆయుష్. మహా 2వ పుట్టిన రోజుతో ఆమె ఆయుష్ తీరుతుంది. మనం అనుకున్న పని చేయగలుగుతాము. సూక్ష్మంగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. ఈ భారం మొత్తం ఈసారి నీ చేతుల మీదే నడవాలి. అసురక్షుద్రని బ్రతికించే క్రమంలో దేవతా శక్తులను క్షీణింపజేస్తారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. 60 రోజులలో మహా పుట్టిన రోజు. ఆ రోజు అసురక్షుద్రకి ప్రాణం పోయటానికి చాలా సన్నాహాలు జరుగుతాయి. కానీ మన చేతిలో ఉంది కనుక, సంధ్య ఆత్మ మన దగ్గర ఉంది కనుక 60 రోజులలో వచ్చేదాన్ని అంటే మొదటి పుట్టినరోజు నేను ఆపగలను. సంధ్య ఆత్మను సంధ్య దేహంలో పంపించగలను. 2వ పుట్టినరోజు నాకు అవకాశం ఇవ్వరు. కట్టడి ఉంటుంది, కట్టు పోస్తారు. అందులో 2వ పుట్టినరోజు అమావాస్య గడియల్లో మొదలవుతుంది. అప్పుడు అఘోరాలకు అసురులకు బలమైన రోజు, నాకు బలహీనమైన రోజు. మొదటి పుట్టినరోజు మాత్రం ఆపగలను. సంధ్య బ్రతికినాక తనను తాను బలి కావటానికి సిద్ధపడాలి. బిడ్డను బ్రతికించటానికి సిద్ధపడాలి. అసురక్షుద్రను ఘోరాలను ఎదుర్కోవటానికి సిద్ధపడాలి. సంధ్యను ఎలా తయారు చేస్తావు, ఇక నీదే భారం అని అమ్మవారు పలకటం ఆగిపోయింది. స్వామీజీ బాగా ఆలోచించాడు. రమణి గారిని పిలిపించి సూర్యుని శ్రావణిని తక్షణమే వచ్చేయమని చెప్పమన్నాడు. మహాదేవి అమ్మవారి ఉత్సవాలు దగ్గరలోనే ఉన్నాయి. మహాపాప మొదటి పుట్టినరోజు కూడా దగ్గరలోనే ఉంది. ఈసారి 2 ఒకే రోజు చేయమని అమ్మ ఆజ్ఞ అని స్వామీజీ అంటే, రమణి గారు గుడి ప్రతిష్ఠ జరిగిన రోజు ఉత్సవాలు చేస్తారు కదా స్వామి అని అంటే, స్వామి, మీ ఇంటి ఆడపడుచు అమ్మవారికి చీర ఇచ్చిన రోజే ఆమెకు ఉత్సవాలు ఏర్పాటు జరుగుతాయి. అప్పుడు గుడి ఒక చోట ఉంది కాబట్టి దాన్ని తీసుకుని వచ్చి ప్రాణప్రతిష్ఠ చేయటం జరిగింది. మీ ఇంటి ఆడబిడ్డలు గత తరాలలో దసరా ఉత్సవాలలోనే అమ్మకు చీర అందించేవారు. కాలగర్భంలో మీ ఇంటికి ఆడబిడ్డలు లేకుండా పోవటం అమ్మకి ఆచారం మరుగున పడిపోయింది. అందుకే మీరు పుట్టినరోజు చీర ఇచ్చారు కదా. ఈరోజు ఉత్సవం, ఈసారి కూడా పుట్టినరోజు ఉత్సవం ఒకరోజే అన్నాడు. స్వామీజీకి సంధ్య వస్తుందని తెలుసు, కానీ సూర్య కుటుంబానికి అతను చెప్పుకోలేకపోయాడు. ఎందుకంటే అది ఒక దైవ రహస్యం. మానవ మాతృలు తెలుసుకోవలసిన అవసరం లేదు. సంధ్య వారి కుటుంబంలో అడుగుపెట్టి తను చేయవలసిన కార్యం చేసి వెళ్ళిపోతుంది. కానీ ఆ కుటుంబం సంధ్యని మరలా ఎలా స్వాగతిస్తుందో స్వామికి అర్థం కావటం లేదు.
తను తర్వాత ఉండదు అంటే ఆ కుటుంబం ఏమవుతుందో అంత దైవం మీద వదిలేసి సంధ్య వస్తే తనతో ఏమి చేపించాలి అని మాత్రమే స్వామి ఆలోచిస్తున్నాడు. అమ్మ మొత్తం స్వామి మీద వేసింది. స్వామి సంధ్యని అన్నిటికీ సిద్ధం చేస్తూ ఉండాలి, అది ఎవరికీ తెలియకూడదు అని తనకు తానే మదన పడిపోతున్నాడు. అలా రమణి గారు సూర్యకి కబురు పంపగా ఇద్దరూ వచ్చేశారు. అఘోరాలకు అటు ఇటు కాని టైంలో శ్రావణి ఊరిలోకి రావటం వల్ల ఇటు సంధ్య దేహంలో సంధ్య ఆత్మను ప్రవేశపెట్టలేక మహా పుట్టినరోజు కోసం ఎదురు చూడటం తప్ప వారికి ఏమీ పాలు పోలేదు. అలా సంధ్య దేహానికి వేరే ఆత్మ ప్రవేశ పెట్టడానికి తమ పని తాము చేసుకుంటున్నారు. స్వామీజీ సూర్యతో ఈసారి మహా పుట్టినరోజు అమ్మవారి వేడుకలు కనుక ఆ అంగరంగ వైభవంగా చెయ్యాలి, ముందు 10 రోజుల నుంచి పూజలు బాగా జరుగుతాయి అని చెప్పాడు. సూర్య, స్వామి మీ ఇష్టానికి చెయ్యండి, కానీ నాకు మాత్రం మనశ్శాంతిని ప్రసాదించండి, నా కుటుంబాన్ని కాపాడండి అని అన్నాడు. స్వామీజీ కొన్ని సమస్యలు అంతమైనట్టే అనిపించి ప్రాణం పోసుకుంటూ వస్తున్నాయి అనిపించినప్పుడు ఇలానే ఉంటుంది. ఏదేమైనా మంచిపై చెడు ఎప్పుడూ గెలవదు, అదొక్కటి గ్రహించి నీ మనోధైర్యాన్ని ఏ రోజు వీడకు అన్నాడు. సూర్యకి స్వామీజీ చెప్పింది ఏమీ అర్థం కాలేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం ఆలోచించాడు. అలా మహా పుట్టినరోజు ముందు 10 రోజుల ముందు నుంచి మహాదేవి పూజలు జరుగుతున్నాయి. ఈసారి మహా పుట్టినరోజు మహాబలంగా ఉంది కనుక అమ్మవారి దివ్యమానంగా వెలుగుతున్నారు. స్వామీజీ అమ్మవారి రూపాన్ని గ్రహించి ఈసారికి గండం గట్టెక్కుతాము అమ్మ దయ వల్ల. మహా 2వ పుట్టినరోజు అమ్మ దయ ఉండదు, మానవ ప్రయత్నం గెలుస్తుందో లేదో అని అప్పటి గురించి స్వామీజీ ఇప్పటి నుంచే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచనలు చాలా పదును పెడుతున్నాడు. అలా మహా పుట్టినరోజు రానే వచ్చింది. అంగరంగ వైభవంగా గుడి అలంకరణలు, కోట అలంకరణలు, మహా పేరు మీద అన్నదానాలు, వస్త్రదానాలు అన్నీ జరుగుతున్నాయి. శ్రావణికి నిండు నెలలు. కవల పిల్లలు ఏమో శ్రావణి కనీసం కూర్చోలేకపోతుంది, నిలుచోలేకపోతుంది. కానీ స్వామీజీ చెప్పిన ప్రకారం వెళ్ళాలి కనుక సూర్య శ్రావణిని మహాని కుటుంబాన్ని తీసుకుని గుడిలోకి వెళ్ళాడు. పెద్ద మండపంలో 10 రోజుల నుంచి ఆగకుండా జరుగుతున్న హోమం దగ్గర సూర్య శ్రావణి కూర్చోవటానికి పెద్దగా పీటలు వేసి అమ్మ రక్షణ స్వామీజీ మంత్రబలంతో కట్టుపోశాడు. స్వామీజీ, అమ్మ శ్రావణి, నువ్వు నిండు గర్భిణివి, ఎక్కువసేపు కూర్చోలేవు, కానీ నీ బిడ్డని ఈరోజు నువ్వు కాపాడితే తర్వాత ఆ తల్లి కాపాడుతుంది. ఈ ఒక్క రోజుకు మాత్రం మహని నీ ఒడిలో కూర్చోబెట్టుకుని హోమం జరిగే వరకు కనీసం లేవను కూడా లెగవద్దు అన్నాడు. సూర్యకి బాధగా అనిపించింది. కనీసం 2-3 గంటలు పడుతుంది ఆ పూజ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదూ, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.